నల్గొండ పట్టణం రామగిరి ముత్యాలమ్మ దేవాలయంలో శ్రావణమాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలలో భాగంగా మొదటి ఆదివారం భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నల్గొండ పట్టణం రామగిరి ముత్యాలమ్మ దేవాలయంలో శ్రావణమాస బోనాల వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ పూజారి ఎలిచాల అంజయ్య ఆధ్వర్యంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక అలంకరణలు చేశారు. ఉదయం నుండే స్థానిక మహిళలు నిష్ఠతో సాంప్రదాయ వస్త్రధారణతో బోనాలను తలపైకెత్తుకొని మంగళ వాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనం నైవేద్యాన్ని సమర్పించి తమ కుటుంబాలను చల్లగా చూడాలని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ పరిసరాలు భక్తి శ్రద్ధలతో కోలాహలంగా మారాయి. సౌభాగ్యలక్ష్మి, అష్టలక్ష్మి, ధైర్య రామగిరి ముత్యాలమ్మ తల్లి దేవస్థానం బోనాల పండుగ అనేది ఆచారంగా వస్తున్నది. ముందు నుంచి వందల సంవత్సరాల నుంచి వస్తున్న బోనాల జాతర. ఇంట్ల నుంచి పసుపు కుంకుమలతోని పచ్చికుండతోని వేగండ్ల బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి వాళ్ళ కోరికలు అమ్మవారిని అడుకొని తీసుకుంటారు. ఇక్కడి నుంచి కాకుండా ఒక నల్గొండ టౌన్ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనకు రామగిరి ముత్యాలమ్మ తల్లికి బోనాలు తీసుకొస్తుంటారు. వాళ్ళు ఇక్కడ వచ్చి ఎంత కష్టపడతారో ఏం చేస్తారో తెలియదు, కానీ అమ్మవారు ఒక ప్రేమతోని మమ్మల్ని చల్లగా చూడాలి, మా ఇంటి పిల్లలని మా కుటుంబాలని చల్లగా చూడాలమ్మా అని చెప్పి వేగండ్ల తల్లి అంటే ఇక్కడ రేణుక ఎల్లమ్మ, ముత్యాలమ్మ తల్లి, నల్లపోషమ్మ, కాలభైరవుడు, మాంకాలమ్మ, పోతరాజు ఇక్కడ భారత్న దినం దినం అభివృద్ధి చాలా చెందుతుంది. ఇంకా అది చూసి ఆకాశక్తికి మాకు మంచిగా అయింది, మేము వస్తున్నాము అమ్మా అని చెప్పి ఇక్కడ సిగాలుతూనే ఉంటారు. ఈ కొబ్బరికాయలు కొట్టుకుంటారు, వాళ్ళ మొక్కుబళ్ళు తీర్చుకుంటారు. ఇంటి కుటుంబం మొత్తం బిడ్డలు, అల్లుళ్ళు అందరూ కూడా వాళ్ళు అందరినీ పిలిపించుకొని ఇక్కడ పూజ చేసి ప్రశాంతంగా ఉంటారు. ఈరోజు మన నల్గొండ జిల్లాలోని రంగరంగ వైభవంగా ముత్యాలమ్మ తల్లికి మనం బోనం నిలదీసినాము. అలాగే ఎట్లయితే మనము పోయినేడు కంటే ఇంకా చల్లగా చూస్తుందని, ఈ ఏడు ఇంకా మంచిగా బోనాలు తీయాలని, అందరూ హ్యాపీగా ఉండాలని, నల్గొండ పట్టణం జిల్లా వాళ్ళంతా ప్రశాంతంగా ఉండాలని, ఎలాంటి గొడవలు కొట్టుకోదు, బోనాలు అనేది నిమ్మలంగా జరగాలని కోరుకుంటున్నాను. నల్గొండ పట్టణ ప్రజలకి శ్రావణమాస శుభాకాంక్షలు. మన నల్గొండ ముత్యాలమ్మ టెంపుల్కి విచ్చేసిన ప్రజలందరికీ శుభాకాంక్షలు. చల్లగా చూడాలని కోరుకుంటున్నాను.